మూసీ పునరుజ్జీవనంకి సంబంధించి బాధితులంతా తెలంగాణ విఠల్ మరి తెలంగాణ పృథ్వీ దగ్గరకి వచ్చారు. అన్న ఏంటి మూసీ బాధితులు మీ దగ్గర కూడా వస్తున్నారు, ఏం చెప్తున్నారు, మీరు ఏ రకంగా ధైర్యం చెప్తున్నారు వాళ్ళకి? మా దగ్గర వచ్చుడేంది, మేము ఆ ఇష్యూస్లలో ఉండనే ఉన్నాం కదా. నేను చాలా మూసీ పరివాహిక ప్రాంతాలల్లో చిన్నప్పటి నుంచి కూడా పక్కకు కోటి ఇస్లామాబాద్లో అప్పటి నుంచి చూస్తున్నాయి. ఆ క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళు కట్టి వీళ్ళకి ఇచ్చిన బాపతి ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నది, అంటే ఇవాళ నుంచి కాదు, 70s నుంచి ఈ స్ట్రక్చర్స్ మూసీ పరివాహిక ప్రాంతంలో అక్కడ అన్నీ ఉన్న వాటిదే. సో అప్పటి నుంచి ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు, మేము ఎప్పటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి ఇవంతా. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఈ ప్రజాపాలన అని వచ్చినాక, ఈ మూసీ సుందరీకరణ, ఇవన్నీ మూసీ ప్రక్షాళన అని కొత్త కొత్త వర్డ్స్ గమ్మత్ వినబడుతున్నాయి. చంద్రబాబు కాడికెళ్ళి ఈ జనాలకి, ఇక్కడ ఉన్న జనాలకు ఈ పరిశాలను తప్పలేవు. సో అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక భయం ఎట్లా తీసుకొచ్చి పెట్టారంటే, ఈ హైడ్రా దీనంతా తీసుకొచ్చి మూసీ సుందరీకరణ పేరుతోటి ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. కరెంట్ ఇచ్చిండు, నీళ్ళోడు, నీళ్ళ పర్మిషన్, ఇరిగేషన్ అన్నీ ఉన్నాయి. తర్వాత మన ఏంది జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి, ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ వచ్చి మొత్తం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ని మేము మొత్తం తీసేసేస్తాము అని చెప్పని ఏకాయికిన వచ్చేసేసి ఒకటి ఇక్కడ నాగార్జునది ఒకటి కొట్టగానే ఒక భయభ్రాంతులను చేసి జనాలను. అసలు ఫామ్ హౌస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి మొదలు ఏం చెప్పిండంటే, హైదరాబాద్ నగర ప్రజలు ఫామ్ హౌజ్లలో ఉన్నటువంటి వాళ్ళ మలమూత్రాలు గండిపేటకు వదిలితే ఆ నీళ్లు జనాలు తాగుతున్నారు, అవి తాగాలనా? అటువంటి తాగేది ఉంటే నేను ముఖ్యమంత్రి ఏం లాభం అని చెప్పని ఒక మాట చెప్పగానే జనం కూడా ఏదో మంచి చేస్తున్నాడు కావచ్చు అనే అభిప్రాయంలో, కానీ ఉన్నోళ్ళను ఉన్న పరంగా ఈ పేదోళ్ళని తీసి అవతల పడేసని అనుకోలే. ఒక్క ఫామ్ హౌస్ కూడా కొట్టలేదు, ఒక్క ఫామ్ హౌస్ కూడా తీసేయలేదు, ఎవరిని తీసేయలేదు. ఉన్నోళ్ళు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేల ఫామ్ హౌజులు, ఎంపీల ఫామ్ హౌజులు, మినిస్టర్ల ఫామ్ హౌజులు, పెద్ద పెద్ద కరప్ట్ IAS IPS ఆఫీసర్ల ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. అవసరమైతే వాళ్ళు ఆ బ్యాక్ వాటర్స్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి ఆనితే లిమిట్ రాకముందే గేట్లు తెరిచి కిందికి నీళ్లు పంపించారు. అదంతా ఎవరు తెలియదు, అఫీషియల్స్ వీళ్ళంతా ఆపోజిషన్ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయన్నా, రూలింగ్ వాళ్ళ ఫామ్ హౌస్లు, అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ నేను చెప్తాను, కానీ మెజారిటీ ఉన్నటువంటి కరప్ట్ పాలిటిషియన్స్ మాత్రం అందులో ఉన్నాయి. వాటి మీద అసలు రాకుండా ఇప్పుడు వీళ్ళని మొత్తం, ఈ జనాలను మొత్తం భయభ్రాంతులను చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు మొత్తం ఊడబీకి పడేస్తా, ఇక్కడ ఏది ఉండనీయకుండా చేస్తా, నేను మొత్తం గోదావరి నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చేదాకా, అలా స్నానాలు జనాలు చేపించేదాకా నేను ఊకోను అనేది, ఇక్కడ ఏదో పడవలు బట్టి తిప్పుతా, ఈ పెంగ్విన్లు ఆడిపిస్తా అన్నట్టుగా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు కదా. సో వీళ్ళకు, ఈ జనానికి ఈ కాలనీస్ను, ఈ పర్మిషన్స్ తోటి కట్టినటువంటి ఈ కాలనీస్ ఎప్పుడో 1908 అప్పటి ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పటిది కాకుండా అసలు లోతు దవ్వుతే కూడా, ఒకవేళ నువ్వు నిజంగా తీసుకొచ్చేది ఉంటే లోతు దవ్వి కూడా తీసుకపోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇవన్నీ స్ట్రక్చర్స్ మీరు అంతా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ పైసలు తీసుకొని ఎవడో తెచ్చిండో ఫస్ట్ వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి వీళ్ళని నిజంగా కూడా మంచి ఇటువంటి అద్భుతమైన కాలనీస్ ఇంకెక్కడ నిర్మాణం చేస్తున్నామో వేరే తిరిగి ఉంటుంది. అవన్నీ ఏం చేయకుండా ఉన్న పరంగా వీళ్ళందరూ మేము బయటికి వెళ్ళగొడతామంటే జనాలు నిద్రపోతలేరు అబ్బా చాలా మంది. ప్రస్తుతం మనం ఉన్న ఏరియా కూడా ఇది మూసీ రివర్ బెడ్ అంటున్నారు. చాలా ఈ చుట్టుపక్కల చూస్తే మొత్తం మంచి గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ గులగొట్టి ఒక నైట్ ఆల్టర్నేటివ్ సిటీ చేస్తా అంటుండే. అక్కడ ఫ్యామిలీతో రావచ్చట, సినిమా ఉంటుందట, ఎంటర్టైన్మెంట్ ఉంటుందట, పార్కులు ఉంటాయట, వాటర్ ఉంటాయట. ముఖ్యమంత్రి ఒక ఆల్టర్నేట్ నైట్ సిటీ, హైదరాబాద్కు పోటీగా ఒక ఆల్టర్నేట్ నైట్ సిటీ చేస్తా అంటున్నాడు. ముఖ్యమంత్రి ఈజ్ బిల్డింగ్ క్యాజిల్స్ ఇన్ ఎయిర్, గాలిలో మెడల్ కడుతున్నాడు ఈయన మొత్తం. అవి చేస్తా ఇవి చేస్తా, నువ్వు కట్టి చూపి ఫస్ట్ ఎడ కడతావో, ఉన్న ఇచ్చే శాతం అయితే లేదు అని చెప్పిన ప్రామిసెస్ శాతం అయితే లేదు. కానీ నువ్వు ఇప్పుడు నేను ఏదో ఇంద్రజాలాలు మహేంద్రజాలాలు పెద్ద పెద్ద భవనాలు కడతా, నువ్వు ఆడికి రా, నువ్వు గీగి మురికి గుంపలు ఏముంటావు అని ముచ్చట చెప్పుడు కాదు. నువ్వు ఫస్ట్ ఏడ కడతావు కట్టు, ఫస్ట్ నీ ఆ సిటీస్ ఏం కడతావు కట్టు. నువ్వు అది ఎన్నేళ్ళు తీసుకుంటావు చెప్పి, బడులు కట్టేటందుకు నీకు నీ నియోజకవర్గానికి ఒక్కొక్క బడి కట్టేటందుకు నీకు 2 సంవత్సరాలు తీసుకుంటున్నావు. నువ్వు ఒకటే బడి కట్టేందుకు 2 సంవత్సరాలు తీసుకుంటున్నావు. నువ్వు ఇంత పెద్ద కాలనీలంటే నువ్వు ఎక్కడ నిర్మాణం చేసావు, ఇవన్నీ ఏం పిచ్చి మాటలు ఇవన్నీ అని. ఆ నిర్మాణం చేసేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్లలో ఇచ్చిండు చాలా మందికి. అది ఆయననే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పిండు, ఇసుక అది మొత్తం దుమ్ముతో కట్టిర్రు, బూడిదిని సిమెంట్గా చేసి కట్టిండ్రు అని చెప్పి మాటలు మాట్లాడారు. అలా పోతే ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు స్లాబ్ మీద పడుతుందో తెలియదు, పెళ్ళ ముంగడ సంసారం చేస్తారో మీద పడి చచ్చిపోతారని ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు కదా. నువ్వు అందులోకే పంపిస్తున్నావు. ఇప్పుడు కొత్తగా నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఫస్ట్ ఏం నిర్మాణం చేస్తావు అయితే నిర్మాణం చేయి ఫస్ట్. నువ్వు ఇవన్నీ ఆ నిర్మాణం చేసినాక అప్పుడు జనాలు ఆలోచిస్తారు కదా. నువ్వు రాత్రి వచ్చి నువ్వు అందరినీ అక్కడ పంపిస్తా ఇక్కడ పంపిస్తావు అని పిచ్చి మాటలు ఎప్పుడు కాదు. కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడ చేసేస్తావో, ఏ కాలనీస్ నువ్వు ఎంతెంత వర్త్, ఆ ల్యాండ్ వర్త్ ఏమవుతుంది, అక్కడ
ఇక్కడ ఏం నీళ్ళు రాకుండా నీ డ్రైనేజ్ సిస్టమ్ ఏం చేస్తావు ఏం పెడతావు ఫస్ట్ అయితే నువ్వు అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు. ఒకవేళ నీకు నిజంగానే అట్లా ఉండి మీరు ఇక్కడ ఎందుకుంటారు అనుకుంటుంటే ఇంతకన్నా చాలా మెరుగైన కనుక నువ్వు చూపించాలనుకుంటే కాలనీలో ఇక్కడ మురికుంపలో ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ పెద్ద వచ్చినట్టు కూడా ఏం లేదు. వీళ్ళు ఆల్రెడీ మొత్తం ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ నేను నా ఎరక కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో అయితే వచ్చినట్టు ఎక్కడ కనబడలేదు. ఇక్కడ అంటే మూసీకి సంబంధించి ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే దోమలలో ఉండాలని, లేకపోతే మీకు మంచి ఆల్టర్నేటివ్ చూపెడుతున్నా అని చెప్తున్నారు. ఓ పక్కన మూసి ప్రక్షాళన అంటున్నారు, పునర్జీవం అంటున్నారు. అసలు డిపిఆర్ లేని ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు అంటున్నాడు. గత ముఖ్యమంత్రి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆయన చేసిన అప్పులకే వడ్డీలు కడతాం అనుకుంటా. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అవసరమని ప్రజలు అడుగుతున్నారు. అదే అబ్బాయి ఇప్పుడు దోమల గురించి మాట్లాడుతారు. ఆయన ఇంటి చుట్టూ దోమలు ఉన్నాయా లేవా పోయి ఇప్పుడు పోదాం మనం పోయి చూద్దాం. ఆయన ఇంటి చుట్టూ దోమలు ఉన్నాయా లేవా చూద్దాం. లేవా దోమలు ఆయన ఇంటి చుట్టూ? హైదరాబాద్ మొత్తం ఉన్నది. నువ్వు మొత్తం ఎక్కడ సాఫ్ చేసే ప్రయత్నం ఎక్కడ జరుగుతుందా? ఈ దోమలు ఉన్నాయి అన్నీ చెప్పుకున్నది. పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, బడులలో పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, సంసారాలు చేస్తున్నాయి. అందులో మొత్తం గవిది పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, పోతే గంజా అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. గవి చక్కగా చేయి ఫస్ట్. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నది క్లియర్ కట్గా అడుగుతున్నారు. వాళ్ళు దీనికన్నా మెరుగైంది ఉండేది ఉంటే వేరే తిరిగి ఉంటుండే కావచ్చు. నువ్వు ఏం చూపించకుండా నువ్వు రాత్రి వచ్చి నువ్వు కూలగొడతా అంటే మాత్రం జనం యాక్సెప్ట్ చేసేటట్టు లేరు. నువ్వు ఇట్లనే కనుక ఈ ముఖ్యమంత్రి వీళ్ళ వైఖరి కనుక ఇట్లనే ఉన్నది అనుకుంటే మాత్రం అంటే ఇది కేవలం ఏంటంటే వీళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి దీనిలో ఏదో పర్సెంటేజ్ ఈ ప్రాజెక్ట్లో ఒక పర్సెంటేజ్లు తీసుకొని చేసేటట్టుగా చేస్తున్నారు. ఫస్ట్ ఏమన్నారు 30,000 కోట్లు అన్నారు, మళ్ళీ 50,000 కోట్లు అన్నారు, 80,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అని ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని చూపించుకుంటే జనానికి పోయి అక్కడ ఏంది చెంగే చాంగ్ అని అక్కడికి పోయి మొత్తం వీళ్ళంతా మంత్రులు గింత్రులు సీఓలకు పోయి ఎగురుకుంటా దున్నుకుంటా ఆడంతా చూసారు. ఆడ ఒక 3,000 మందిని నిర్వాసితులు అయ్యేటట్టు ఉండేది ఉంటే కేవలం 3,000 మంది 4,000 సార్లు అక్కడ ఉన్నటువంటి మేయర్ వాళ్ళతో సంప్రదింపులు జరిపిండు. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే గారు రాలే, ఒక్క ఎంపీ గారు రాలే, ఒక్క మంత్రి రాలే, ఎవ్వరు రాలే. వీళ్ళ ప్రాంతాలకు వచ్చి మీరు ఏం జరుగుతున్నది, మీ కష్టాలు ఏంది, ఎక్కడ పోతారు, మీ పిల్లలు ఎడ చదువుకుంటారు, మీకు నౌకరు ఏంది, మీ జీవనోపాధి ఏంది, మీకు ఎంత దూరం ఉంది, ఇక్కడ ఎక్కడ అడిగిన పాపన ఎవ్వరు కూడా పోలేదు. సో నువ్వు ఏదైనా నిజంగా కూడా డిపిఆర్ వాస్తవంగా డిపిఆర్ లేదు ఏదైనా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా, దానికి ఏమవుతుంది ఎంత అవుతుంది ఏందనేది ఉట్టి నోటి మాట మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. కానీ ఉట్టి ఇవన్నీ ఎట్లయితే నువ్వు ఇదే కంటిన్యూ కనుక అయ్యేది ఉంటే నీ కాన్స్టిట్యున్సీలో లగచర్లు అయినట్టు లేకపోతే దిలావార్పూర్లు అయినట్టు ఇక్కడ జనం తిరగబడే ప్రమాదం ఇక్కడ ఉంది. ఇదంతా ఈజీ కాదు, ఏదో అన్ని స్టార్టింగ్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. వీళ్ళంతా మొత్తం నిర్మాణం చేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా పరివాహిక ప్రాంతం ఎక్కడైతే ఉన్నదో దాని అటు ఇటు మూసీ దగ్గర మొత్తం అవుతుందో ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా వీళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యి కూర్చుంటారు. అనవసరంగా పోయి అటు సైడ్ పోయి మళ్ళీ మూసీ కింది ప్రాంతానికి పోయి ఏంది మన నల్గొండ సైడ్ పోయి నల్గొండ ప్రజలకు మాట ఇచ్చినా వాళ్ళకి ఒక మంచి నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే మంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండాలి. హైదరాబాద్ కోసం నల్గొండ ప్రజలను బలిపెట్టాలని అంటున్నాడు. మంచి నీళ్ళు దేనికి ఇవ్వాలి? ఇవి మురికి దేనితోనవుతున్నాయి? ఏ నీళ్ళతోనైతే మురికి అవుతున్నది? ఫార్మా కంపెనీలు ఇండస్ట్రియల్ వేస్ట్లతోని మురికి అవుతున్నాయి ఇవన్నీ. ఓకే, గండి చెరువు పటాన్ చెరువు దగ్గర ఉన్న దాంట్లో 23 లక్షల చేపలు చచ్చిపోయినాయి. 23 లక్షల చేపలు ఎందుకు అని అంటే ఒక 6 ఫార్మా కంపెనీలకు వెళ్ళి అందులో హెట్రో కూడా ఉన్నది. అందులో అటువంటి కంపెనీలకు వెళ్ళి నువ్వు వేస్ట్ మొత్తం దాంట్లో డంప్ చేస్తున్నారు, దాంట్లో పంపిస్తున్నారు కాబట్టి పైప్ లైన్లతో దాంట్లోకి వచ్చి చేస్తున్నారు కాబట్టి ఆ నీళ్లు ఇలా గండిపేట గత ముఖ్యమంత్రి కూడా చెప్పిండు ట్యాంక్ బండ్ మొత్తం నువ్వు రూపాయి బిల్లేసా ఏరుకోవాలని అని చెప్పని మాటలు మాట్లాడి ఇట్లా ఎందుకు కొబ్బరి నీళ్ళు లెక్క తీర్థం లెక్క మూసి నీళ్ళు ఇట్లా తాగాలని ముచ్చట చెప్పి ఈయన కూడా గట్టి ముచ్చట్లే చెప్తున్నాడు. సో ఎందుకు మురికి అవుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ నువ్వు ఫస్ట్ ఇంట్లోకి రాకుంటే చూడు. ఇప్పుడు నువ్వు మొన్నడాక వలిగొండ అటు సైడ్ పోయింది కదా, అక్కడ కూడా మొత్తం ఇండస్ట్రీస్ వేస్ట్ మొత్తం తీసుకుపోయి దాంట్లోకే పడిస్తున్నారు. మూసి మురికి నీళ్ళు ఎందుకు అవుతున్నాయంటే ఆ ఇండస్ట్రియల్ వేస్ట్లతో మెయిన్గా అవుతున్నాయి. డ్రైనేజ్ కూడా పోతున్నది. డ్రైనేజ్ పోతే కొంత దూరం పోయిన తర్వాత అది ఎక్కడక్కడ లోపలికి వెళ్ళిపోతే నీళ్ళు. కానీ ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ అవుతున్నదో దాంతో మొత్తం నీ పొలాలు భూమి మొత్తం పుండైనట్టుగా కంప్లీట్గా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చెప్తున్నాడు ఎఫెక్ట్ అవుతున్నది. ఇంకోటి ఆయన మొన్న పోయినప్పుడు మాట్లాడుకుంటా చెప్పిండు ఇక్కడ పండించిన బియ్యం మావోలు తినరు, ఇక్కడ తాళ్ళెక్కి ఇక్కడ కళ్ళు తాగరు, ఇక్కడ సనుబాళ్ళల్లో కూడా విషం ఉన్నది అని చెప్పని అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. అదే వేదిక మీద ఒక పెద్ద మంచి చెప్పిండు దేనికంటే ఇప్పుడు కెమికల్స్ ఇండస్ట్రీలో వదులుతున్నారు కాబట్టి ఆ కెమికల్స్ నీళ్ళలోకి పోయి వీటిలోకి వెళ్ళి మా చెట్లలోకి వచ్చి తాడి చెట్ల విషం వస్తున్నది అని చెప్పని. అదే దాని గురించి పట్టించుకోకుండా ఇది క్లీన్ చేస్తా అంటే దేన్ని క్లీన్ చేస్తాను అవి బంద్ చేయాలి. నువ్వు ఫస్ట్ అవి బంద్ చేసిన తర్వాత వాటికి ఆల్టర్నేట్ చేయకుండా పునరుజ్జీవనం అనేది సాధ్యమవుతుందా? 100% జరగదు. అది జరగని పని. ఇవన్నీ పిట్టకథల పొట్లాలు ఇవన్నీ ఇప్పుడు పిట్టకథల పొట్లాలు. అసలు ఇటువంటి ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ గా కూడా ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయి, అయిపోయినాయి మన దగ్గర. ఫార్మా వరల్డ్ లో దాదాపు ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దాంట్లో 50% ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నది. అది పటంచెరు, ఈ బేజెస్, జీడిమెట్ల ఇటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వాటిని ఇంకా ఎక్సెస్ కాకుండా వాటిని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసేందుకు చేయొచ్చు. కానీ దాని కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి
చెప్పి ఈ కంపెనీలు అవన్నీ చేస్తలేరు. అవి కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రాపర్గా చేసి కనుక చేసేది ఉంటేనేమో వాటిని కంటిన్యూ చేయాలి. లేకపోతే డెఫినెట్గా ఇంకెక్కడికో అక్కడికి తరమాల్సిన అవసరం ఉంది కదా. పెద్ద దేశాలు అయితే ఇప్పుడు చేస్తలేరు. ఆ పైజర్ గీజర్ అటువంటి యూఎస్లో ఉన్నాయి కావచ్చు, కానీ జాన్సన్ అండ్ జాన్సన్ అవి ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కూడా ఏమైపోయిందంటే వాళ్ళు కూడా తక్కువ చేసారు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇండియా ఇక్కడ చీప్ లేబర్ అయిపోయింది, అన్ని చీప్. ఇక్కడ పట్టించుకుంటూ ఎవడు లేడు. ఇక్కడ మనకు రోగాలు వచ్చి చచ్చిపోతే జనాలు ఎవడు పట్టించుకుంటూ లేడు. ఇక్కడ జనాలు మొత్తం ఒక స్క్రాప్ కింద లెక్క కట్టింది ఇప్పటిదాకా పాలకులు. వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటంటే ఆ వేస్ట్లను నువ్వు మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసేటువంటి మెకానిజం అది ఎంత కాస్ట్ అయినా అటువంటివి చేస్తేనే సరిపోతుంది. లేకపోతే వీళ్ళు డైరెక్ట్ కింది కొట్టి కూడా బోర్స్ ద్వారా కొట్టి కూడా ఇది అండర్ గ్రౌండ్ వాటర్ని కూడా పొల్యూట్ చేస్తున్నారు. అవి చేయకుండా నువ్వు ఈ ప్రక్షాళన గిష్టాలంటే దాన్ని బక్వాస్ మాటలు అవుతుంది. ఫైనల్గా మూసీ సుందరీకరణకు సంబంధించి లేకపోతే మూసీ పునరుజ్జీవనం అని ఎవడొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తా, మూసీ ప్రక్షాళన ఆపేది లేదని చెప్తున్నాడు. ఫస్ట్ ఈయన భాష మార్చుకోవాలి. ఆయన గుండా లెక్క మాట్లాడుతున్నాడు, రౌడీకి లెక్క మాట్లాడుతున్నాడు. నువ్వు తొక్కేసా గీకేసేంది, దానికి కానూన్ ఉన్నది, దాని ప్రకారం రూల్స్ అన్నీ ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఏం చేస్తున్నాయి ఇవన్నిటిని. సో నువ్వు వచ్చి బుల్డోజర్ లేచి కొడతా అంటే ఇదేదో ఈ మధ్యలో ఈ రాజకీయ నాయకులకు పవర్లు ఉన్న ఇది ఒక స్టైల్ అయిపోయింది. దేని తొక్కిస్తావు నువ్వు మర్డర్ చేస్తావు, హత్య చేస్తావు, అదే ఏంది నువ్వు అదే తొక్కిస్తా అంటుండు. రాని మరి ఎంతమంది జనాలను తొక్కిస్తారో చూద్దాం. ఆయన ఉంటాడు, ఆయన పవర్ శాశ్వతం కాదు కదా. 4 రోజులు అది ఎక్కువ చేసేస్తే ఆయనతో ఉన్నది కూడా ఉడకపోతుంది. ముఖ్యమంత్రి ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఎవడొస్తే వాడిని తొక్కేస్తా, అడ్డంగా తొక్కేస్తా, లేకపోతే ఎవడు రండి, ఈ భాష ఎందుకు వస్తుంది అసలు? అధికారం నేను అనుకుంటున్నా 2 కారణాలు ఉంటాయి అబ్బాయిలా. అధికారం తలకెక్కినంత మాట్లాడతారు, లేకుంటే దీని వెనుక ఏదన్నా ఉండి ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా హైడ్రా పేరు మీద నేను మొత్తం ఫామ్ హౌస్ అన్ని గులగొడతా అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు చెప్పి 6 నెలలు కూడా కాలే ఎక్కడికక్కడ కామ్ అయిపోయినారు. ఎందుకు కామైనా మొదలే చెప్పిన కొసతాలు వెళ్ళేదాకా చూడాలా, ఏగారు తాగంది తెలుస్తుంది అని చెప్పిన నీతో కూడా చెప్పిన అనుకుంటా నేను. అది ఓకే చెప్పిన కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు వెనుక పెద్ద కుట్ర అయితే ఉంది. బడాబాబులను వదిలేసి కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి భాష కూడా మార్చుకోవాలి. గత ముఖ్యమంత్రి కూడా ఇలాగే మాట్లాడాడు. సో నువ్వు ఖచ్చితంగా నీ భాష మార్చుకొని ప్రజలకు సంబంధించిన నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల ముందు అమలు చేయి. తర్వాత ఈ మూసీ కానీ లేకపోతే ఇంకో దుకాణం అయితే కొత్తగా మొదలు పెట్టుకోని చెప్పేసి తెలంగాణ పృథ్వీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.